అసలు మన సినిమాలు ఎందుకు ఇలా ఉండవు? క్రిస్టఫర్ నోలన్‌ది 'ఆడిసీ' ట్రైలర్ చూసాక అది పార్ట్ 2 అని నేను తెలుసుకున్నాను. 'ఆడిసియస్' హిస్టరీ కొంచెం చూసుకొని లేదు దీనిది పార్ట్ 1 ట్రాయ్ అని ఆల్రెడీ ఒక మూవీ చేశారని, దాని హిస్టరీ ఏమాత్రం తెలుసుకోకుండా నేను ఆ మూవీని అప్రోచ్ చేశాను. అండ్ ఆ మూవీ స్టార్టింగ్లో బ్రాడ్ పిట్ వాళ్ళ మదర్ తనకు ఒక మాట చెప్తుంది, నువ్వు ఇక్కడే ఉంటే నీ గ్రాండ్ కిడ్స్ వరకు నేను గుర్తుపెట్టుకుంటారు, హీఈస్ అ గ్రేట్ వారియర్ బై ద వే, కానీ నువ్వు వార్కి వెళ్తే జనరేషన్స్ దాకా నేను గుర్తుపెట్టుకుంటారు అని చెప్తారు. ఇది రైటింగ్లో ఒక పెద్ద మిస్డైరెక్ట్. ఎందుకంటే నేను ఇదే దాని మీద ఫోకస్డ్గా ఉన్నా. అసలు అకిలిస్ ద గ్రేట్ వారియర్ చచ్చిపోతాడా బతుకుతాడా, ఎప్పుడు చచ్చిపోతాడు, ఏ మూమెంట్లో చచ్చిపోతాడా అనే కన్ఫ్యూజన్లో త్రూ అవుట్ ద మూవీ ప్రతి క్యారెక్టర్ని హీరోలాగే చూపించారు. హీరోలాగా అంటే ఏదో ఒక పవర్ఫుల్ డైలాగ్ ఇవ్వడం కాదు, అందరూ చూడ్డానికి బాగుంటారు, అందరూ చూడ్డానికి హీరోలాగే ఉంటారు, అందరికీ హీరోయిక్ షార్ట్స్ దొరుకుతాయి, హీరోయిక్ ఎలివేషన్స్ దొరుకుతాయి. అండ్ అట్ ద మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ మీకు సర్ప్రైజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వీక్ క్యారెక్టర్ని ఒక డ్యూయల్లో వేసినప్పుడు మీరేమనుకుంటారు, విలన్ విని కొడుతుంటాడు, సడన్గా ఈ వీక్ క్యారెక్టర్ తిరిగి వాడిని చంపేస్తాడని మీరు అనుకుంటారు. బట్ మై సర్ప్రైజ్, ఆ వీక్ క్యారెక్టర్ పారిపోతాడు ఏడ్చుకుంటూ. అండ్ తను చూడ్డానికి హీరోలాగే ఉంటాడు, తనే హీరో అని కూడా అనుకున్నాను నేను ఒక పాయింట్ ఆఫ్ టైంలో. బట్ తను పారిపోతాడు తన రాజ్యానికి, అండ్ వాళ్ళ బ్రదర్ వచ్చి కాపాడుతాడు. సో ఇట్ ఈస్ అ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. నా పాయింట్ ఏంటంటే, ఒక సినిమాలో ఒకటే హీరో ఉంటే మీకు ఎండింగ్ చాలా క్లియర్గా ఉంటుంది, ఒక 5-6 ప్లాట్స్ ఉంటాయి, ఆ ప్లాట్స్లో కూడా గెస్ చేసేస్తారు. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో దే క్రియేటెడ్ సో మెనీ హీరోయిక్ క్యారెక్టర్స్. అంటే ఒక యుద్ధం జరిగేటప్పుడు ఒక్కటే హీరో ఉంటే చాలా ఈజీ గెస్ చేయడం ఎవరు గెలుస్తారని. ఒక యుద్ధంలో మల్టిపుల్ హీరోయిక్ క్యారెక్టర్స్ని క్రియేట్ చేస్తే, జస్ట్ లైక్ అవర్ ఏన్షియంట్ బుక్స్లో కూడా ఇప్పుడు మహాభారత్ అనుకున్న ఒక్క హీరో ఉండడు, ఎవ్రీ సైడ్లో హీరోస్ ఉంటారు. హీరోస్ అంటే ఒక ఎక్స్ నెంబర్ ఆఫ్ సోల్జర్స్ ఉన్న కొన్ని హీరోయిక్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఆ కొన్ని హీరోయిక్ క్యారెక్టర్స్ కొన్ని హీరోయిక్ అచీవ్మెంట్స్ చేస్తారు. సో ఆడియన్స్ గెస్ చేస్తూ ఉంటారు ఎవరు గెలవచ్చు వార్ అని. ఆ కన్ఫ్యూజన్లోనే అయిపోతుంది. అంటే మీకు తెలుసు హిస్టరీ ట్రాయ్ కాలిపోతుందని, బట్ నాకు హిస్టరీ తెలియకుండా నేను చూసినప్పుడు ఐ వాజ్ ట్రూలీ కన్ఫ్యూజ్డ్ ఎవరు గెలుస్తారు వార్ అని, బికాస్ ఐ వాజ్ టోటలీ ఫోకస్డ్ ఆన్ బ్రాడ్ పిట్, వాడెప్పుడు చచ్చిపోతాడు. ట్రాయ్ మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి.